తెలుగు పంచాంగం ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ 9వ తేదీ నుంచి శ్రీ క్రోధినామ సంవత్సరం ప్రారంభమైంది. క్రోధి అంటే కోపం. పేరులో కోపం ఉందని, ఈ ఏడాది అంతా అందరికీ అలానే ఉంటుందనే అనుమానం అందరికీ రావడం సహజమే. అయితే మీనరాశి వారికి కొత్త ఏడాదిలో భవిష్యత్తు పరంగా అనేక అవకాశాలు, సవాళ్లు ఎదురవుతాయి. మీరు అన్ని రంగాల్లో ఏకాగ్రతతో అడ్డంకులను అధిగమించవచ్చు. ముఖ్యంగా గ్రహాల ప్రభావంతో మీ జీవితంలో అద్భుతమైన మార్పులు రానున్నాయి. ఈ సందర్భంగా కొత్త ఏడాదిలో ఆర్థిక పరంగా, ఆరోగ్యం, కుటుంబ జీవితంలో ఎలాంటి మార్పులు రానున్నాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఉగాది తర్వాత ఈ రాశి నుంచి శనిదేవుడు ఏడాది పొడవునా వ్యయస్థానంలో రజతమూర్తిగా సంచారం చేయనున్నాడు. రాహువు ఈ సంవత్సరం అంతా జన్మరాశిలో తామ్రమూర్తిగా రవాణా చేయనున్నాడు. కేతువు ఏడాది మొత్తం కళత్ర స్థానంలో తామ్రమూర్తిగా సంచారం చేయనున్నాడు. ఏలినాటి శని ప్రభావంతో కూడా ఉంటుంది. గురుడు ఈ రాశి నుంచి 3వ స్థానంలో సంచారం చేయడం వల్ల కొన్ని ప్రతికూల సమస్యలు ఎదురవుతాయి. రాహువు, కేతు గ్రహాల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మీనరాశి వారికి ఈ ఏడాది ఆదాయం 11, వ్యయం 5. ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి. అయితే ఆర్థిక నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన రిస్కులు తీసుకోకుండా ఉండాలి. శని ప్రభావంతో ఆర్థిక పరమైన విషయాల్లో కొన్ని సవాళ్లు ఎదుర్కోవలసి రావచ్చు. దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వంపై ఫోకస్ చేయడం వల్ల ఆర్థిక సమస్యలను అధిగమించవచ్చు. మీ ఆర్థిక జీవితంలో విజయం, శ్రేయస్సు సాధించవచ్చు. ఈ రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో రాజ్యపూజ్యం 2, అవమానం 4గా ఉంటాయి. ఉగాది తర్వాత గురుడి ప్రభావంతో కుటుంబ సంబంధాలలో సామరస్యం పెరుగుతుంది. అయితే శనిదేవుడి ప్రభావంతో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఈ కాలంలో కుటుంబ సభ్యులతో కొన్ని విషయాలను బహిరంగంగా చర్చించాలి. మీ ప్రియమైన వారితో బంధాన్ని బలంగా మార్చుకునేందుకు ప్రయత్నించాలి. ఈ రాశి వారికి ఉగాది తర్వాత విద్యారంగంలో కొత్త అవకాశాలు వస్తాయి. మీరు కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు. అయితే శని సంచారం కారణంగా విద్యలో కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మానసిక శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం. మీ లక్ష్యాలపై ఫోకస్ పెట్టి ఉపాధ్యాయుల, సీనియర్ల నుంచి సలహాలు తీసుకోవాలి. మీ అధ్యయనం పట్ల సానుకూల ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఈ కాలంలో సవాళ్లను అధిగమించడం ద్వారా గొప్ప విజయాలు సాధించే అవకాశం ఉంది. ఈ రాశి వారికి ఉగాది తర్వాత గురుడి ప్రభావంతో కెరీర్ పరంగా మంచి ఫలితాలు వస్తాయి. మీరు అద్భుత విజయాలను సాధించే అవకాశం ఉంది. అయితే శని ప్రభావం కారణంగా కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ కాలంలో కెరీర్ పరంగా బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. మీరు మానసిక శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం. సహోద్యోగుల నుంచి మద్దతు పొందడం ద్వారా ఈ కాలంలో కొన్ని సవాళ్లు ఎదుర్కోవచ్చు. మీరు కెరీర్ పరంగా గొప్ప విజయాలు సాధించవచ్చు. మీనరాశి వారు తెలుగు నూతన సంవత్సరంలో ఆరోగ్యం విషయంలో మిశ్రమ ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా ఈ రాశికి చెందిన మహిళలు ఈ కాలంలో ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. తొలి అర్ధభాగంలో ఆరోగ్యపరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. ఆ తర్వాత ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో అప్రమత్తంగా ఉండాలి. సరైన సమయానికి సరైన ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఈ రాశి వారికి ఉగాది తర్వాత వివాహ జీవితంలో ఆశించిన మేరకు ఫలితాలు వస్తాయి. మీరు నిజాయితీగా కమ్యూనికేట్ చేయడం చాలా ముఖ్యం. ఏదైనా సమస్యలు లేదా సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. మీ ప్రియమైన వ్యక్తితో మీ బంధాన్ని బలోపేతం చేసుకోవచ్చు. మీనరాశి వారు పాటించవలసిన పరిహారాలు. ఈ రాశి వారు ప్రతి నెల మాస శివరాత్రికి రుద్రాభిషేకం చేయాలి. మీ శక్తి మేరకు పేదలకు సహాయం చేయాలి. అవసరమైన వారికి ఆహార పదార్థాలు, బట్టలు దానం చేయాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. సూర్య నమస్కారం చేయాలి. ఆదిత్య హృదయ స్తోత్రం పఠించాలి. దక్షిణామూర్తిని లేదా దత్తాత్రేయుడికి ప్రత్యేక పూజలు చేయాలి. శ్రీరుద్రం గురుస్తోత్రం పఠించాలి. గురువారం ఉపవాసం ఉండాలి.